వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో సంజు శాంసన్ ఉండడాన్ని మనం చూసాం. వరుస మ్యాచ్ల్లో దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో ఎంత అద్భుతంగా ఆడాడో మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఒక స్టార్ ప్లేయర్, ముఖ్యంగా T20 వరల్డ్ కప్లో ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఒక స్టార్ ప్లేయర్ ఫోటో లేకుండా కావాలని ఇలా చేశాడంటూ చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే, వెస్టిండీస్ మీద జరిగిన మ్యాచ్లో 97 స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 89. వరుసగా మంచి పర్ఫార్మెన్స్తో, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఒక రకంగా టీంని ఆదుకున్నాడని చెప్పాలి. చాలా కష్టకాలంలో ఒక మంచి స్కోర్ చేయడానికి టీమిండియాకి దోహదపడ్డాడని చెప్పాలి. అలాంటి ప్లేయర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా ఉన్నటువంటి ఒక ప్లేయర్ని కావాలనే లేకుండా ఇలాంటి ఫోటో పెట్టాడా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. మరోవైపు కొంతమంది ఏమో లేదు, ఈ రెండు ఫోటోలు డిఫరెంట్ టైమ్స్లో తీసినవి అని మరొక ఫోటోను కూడా యాడ్ చేసి పెడుతున్నారు. ఆ ఫోటోలో సంజు శాంసన్ ఉన్నాడు, ఈ ఫోటోలు లేడు, బట్ సిమిలర్గా ఉన్నాయి రెండు ఫోటోలు కూడా. సో ఉన్న ఫోటోనే సంజు శాంసన్ లేకుండా ఎడిట్ చేసి గిల్ పోస్ట్ చేశాడా అనేదే ఇప్పుడు చాలామంది డిస్కస్ చేస్తున్నటువంటి విషయం.